అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అసలు వీటి సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి తెలియజేయడానికి వీటిపై పిహెచ్డి చేసిన డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అసలు నేనే ఫస్ట్ టైం వింటున్నాను ఈ వర్డ్. అసలు ఈ డిసీజ్ అంటే ఏంటి సార్? మనము చాలాసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లైంట్కి అనుగుణంగా మందులు రాసిస్తూ ఉంటారు. వాటిల్లో ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు. అయితే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాల డిసీజ్, అంటే వాటి యొక్క సముదాయాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చాలా చిన్న కండిషన్తో మొదలుకొని తీవ్రమైన స్థాయి వరకు చెప్పుకోవచ్చు. చిన్న కండిషన్ అంటే కీళ్లవాతం అండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్లవాతాలు ఉంటాయి. వాటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే శరీరంలో ఇమ్యూనిటీ బాగా తగ్గి ఆ డిసీజ్ అనేది బాగా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే వీటిని ఈ డిజార్డర్స్గా చెప్పుకుంటాం. ఇందులో ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. దీంట్లో రకాలు కూడా ఉంటాయి. అవునండి, వీటిలో రకాలు ఉంటాయి. ఏ విధంగా అంటే అది ఇంపాక్ట్ అయినటువంటి వ్యవస్థను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కండరాలకు సంబంధించి ఇంపాక్ట్ పడిందా, కీళ్లకు సంబంధించి ఇంపాక్ట్ పడిందా, గుండె పైన ప్రభావితమైందా, లేదా బ్రెయిన్ పైన ప్రభావితమైందా, ఇలా ఒక్కొక్క అవయవం పైన ప్రభావితమైన దాన్ని బట్టి రకరకాల స్టేజెస్ అని రకాలని మనం చెప్పుకోవచ్చు. అందులో ఈ మస్కులో స్కెలిటల్ డిజార్డర్స్ పైన చెప్పుకోవాలంటే కీళ్ల పైన ప్రభావితం ఏ విధంగా పడుతుందనే అంశం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. వాటిల్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే దేనివల్ల వస్తుందో ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మలేరియా వచ్చిందండి, ఒక వ్యక్తికి మలేరియా వచ్చింది, ఫలానా దోమ కుట్టడం వల్ల వచ్చింది అంటాము. ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చింది, ఫలానా వైరస్. ఒక వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది, ఫలానా బ్యాక్టీరియా. ఒక కారణం అనేది ఉంటుంది. ఇలా కారణం లేకుండా ఉన్నట్టుండి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతూ ఆ కీళ్ల నొప్పులు దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటూ దాంతోపాటు జాయింట్ డిఫార్మిటీ కూడా అవ్వడం, అంటే కదలికలు చాలా పెయిన్ఫుల్గా మారడం లాంటి లక్షణాలు కనబడితే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా మహిళల్లో ఒక 35 నుంచి 45 ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. అంటే ఒక మిడిల్ ఏజ్ మహిళల్లో అధికంగా కనిపించేటువంటి సమస్య. ఇప్పుడు ఈ లక్షణం బిగిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే సాధారణ జ్వరంతో మొదలుకొని ఉంటుంది. 3 రోజులు 4 రోజులు సాధారణ జ్వరం ఉంటుంది. మనం మామూలు జ్వరమే కదా, ఏ పారాసిటమాల్ మాత్రం లేదా దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడతాము, తగ్గుతుంది. ఆ జ్వరం కానీ ఆ నొప్పులు కానీ తగ్గుతున్న క్రమంలో కీళ్లవాతం విపరీతంగా పెరిగిపోతుంది. అంటే బెడ్ పై నుంచి లేచి కిందికి అడుగులు వేసి నడవడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు పేషెంట్. చిన్నగా తన రోజువారీ కాలకృత్యాలు బాత్రూమ్ వరకు వెళ్ళి రావడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో పాటుగా జాయింట్స్ అన్నీ కూడా వాపులు మొదలవుతాయి. మణికట్టు జాయింట్, వేళ్ళు జాయింట్లు, భుజాలు, మోచేతులు ఇవన్నీ స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి. ఫేస్ అంతా ఉబ్బినట్టుగా ఉంటూ ఈ జాయింట్స్, ఈ కదలికలు అనేవి చాలా నొప్పితో కూడుకొని ఉంటాయి. ఇవి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి డిజార్డర్లోని ముఖ్యమైనటువంటి లక్షణాలు. అయితే ఈ కీళ్లవాతము కొంతమేర వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం కనబడుతుంది. టైంకి భోజనం చేయకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, విపరీతంగా ఆలోచనలు పెట్టుకోవడం, ఒక రకమైన డిప్రెషన్కి లోనవ్వడం లాంటిదన్నమాట. సో అలా విపరీతమైన ఆలోచన, టెన్షన్లు పెట్టుకోవడము, తర్వాత విపరీతమైనటువంటి అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అలా ఎక్సెస్గా అక్యుములేషన్ అయిపోయినటువంటి వ్యక్తులు, లేదా కొన్ని రకాల మానసిక సంఘర్షణలు, ఏదైనా వ్యాపారంలో ఒత్తిళ్ళు, కుటుంబ కలహాలు, డబ్బు సంబంధించిన అంశాలు, ఏదైనా తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణలు కొన్ని నెలలు, వారాల తరబడి సంఘర్షణకు లోనవుతే ఈ కీళ్లవాతం అనేది వస్తుంది. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మొట్టమొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి మనకు ఆధునిక వైద్యంలో ఏంటంటే నొప్పి ఉంది, పెయిన్ కిల్లర్ వాడతాము, నొప్పి ఉంది, స్టెరాయిడ్ మాత్రలు వాడతాము. అయితే డాక్టర్ గారికి కూడా తెలుసు వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని, వేసుకునే వ్యక్తికి కూడా తెలుసు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. కానీ కంపల్సరీ తప్పదు, నొప్పి నుంచి బయటపడాలి కదా పేషెంట్, కాబట్టి వాడుతూ ఉంటారు. అలా వీటికి ఎక్కువ కాలంగా మందులు వాడకుండా మన మెడిసిన్స్లో రోబోటిక్ పిల్స్ అనేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. వీటిల్లో ఒక అల్ట్రా మాలిక్యులర్ డైల్యూషన్ థెరపీతో మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా, అంటే ఇతర అవయవాలు పాడవకుండా,
లివర్ కానీ, కిడ్నీస్ కానీ ఇలా ఇతర అవయవాలు పాడవకుండా వ్యక్తి తనంతట తనే కోలుకునే విధంగా మన మెడిసిన్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఆ విధంగా ఈ కీళ్ళవాతం లక్షణాలు స్వతహాగా మనకు కోలుకునేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సార్ మీరు ఇందాక లేడీస్కి ముఖ్యంగా 35 ఇయర్స్ నుండి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అంటే జెంట్స్కి, చిన్న పిల్లలకి వంశపారంపర్యం అన్నారు. మరి చిన్న పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఎక్సెస్గా ఆలోచించడం, మానసిక సంఘర్షణ అనే పదాలు వాడుకున్నాం. ఇవి కొంచెం యుక్త వయసు దాటిన తర్వాతే కనబడతాయి. చిన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఇంత తీవ్రమైన సంఘర్షణ ఏమి ఉండదు, అంత ఇబ్బందికరంగా ఉండదు. మహా అంటే స్కూల్కి వెళ్ళి చదువుకొని రావడం, పుస్తకాలు, హోంవర్క్, అమ్మ ఏదో బాక్స్ కట్టింది, అమ్మ కట్టిన బాక్స్ తినడం, అంతకుమించి పిల్లలకు ఆ ఏజ్ గ్రూప్లో ఉండదు. కానీ అలాంటి ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా, అంటే ముఖ్యంగా 12 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో కూడా కొన్ని రకాల కీళ్ళవాతాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కీళ్ళవాతమే జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము, JRA అంటాము. ఈ కీళ్ళవాతం ఎలా అంటే, ఇప్పుడు పిల్లలు రోజు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. సడన్గా ఓ రోజు స్కూల్కి వెళ్ళే ముందు బెడ్ మీద నుంచి లేచి నడిచేటప్పుడు విపరీతమైన తుంటి భాగంలో నొప్పి, హిప్ భాగంలో, ఇప్పుడు మనం బెల్ట్ కట్టుకుంటాం కదా, బెల్ట్ కింది భాగాన్ని హిప్ అంటాము. సో ఆ భాగంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. కింద కూర్చొని నిలబడడానికి విపరీతమైన పెయిన్ఫుల్ ఉంటుంది. అలాగే చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మెట్లు ఎక్కడము చాలా కష్టతరం. 2-3 మెట్లు ఎక్కడం కూడా ఈ పిల్లలకు చాలా పెయిన్ఫుల్ అండి, విపరీతమైన నొప్పి ఉంటుంది. అప్పటి వరకు మెట్లు 10-20 మెట్లు కూడా ప్రశాంతంగా ఎక్కిన పిల్లవాడు 2 మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు. అది ఈ జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతల్లో అత్యధికంగా గుర్తించాల్సినటువంటి ప్రాథమిక సిమ్టమ్ అండి. సో ఆ విధంగా ఇదే కండిషన్ పిల్లల్లో కూడా కనపడుతుంది. అయితే గుర్తించడం ముఖ్యం. ఇక్కడ మనం యాజ్ ఎ పేరెంట్గా, ఏ పేరెంట్ అయినా ఒకటే అనుకుంటారు, ఎముక నొప్పి కాబట్టి ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలవాలి, లేదా పిల్లోడు ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాడేమో స్కూల్కి వెళ్ళొద్దని, ఈ రకంగా ధోరణి ఉంటుంది పేరెంట్స్లో. కానీ అది నిజంగా ఆలోచిస్తే కీళ్ళవాతం, రుమటాలజీకి సంబంధించిన కీళ్ళవాతం, అది రక్త ప్రసరణ లోపాలు, కండరాలకు సంబంధించిన అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇలా పిల్లలు ఎప్పుడైనా కీళ్ళ నొప్పులు అని సఫర్ అవుతున్నట్టుగా పేరెంట్కి చెప్తే ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్ అశ్రద్ధ చేయకూడదండి. దీనికి సంబంధించి డాక్టర్ గారిని కలవాలి, కలిసి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం తీసుకోవాలి. ఏదో చెప్తున్నాడులే అని అలా చేయకూడదండి. ఎందుకంటే కొన్ని డిసీజెస్ అలా ఉంటాయి. ఎందుకంటే ఇది అశ్రద్ధ చేస్తే గుండె పైన కూడా ప్రభావితం అవుతుంది. గుండెను కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని పెరికార్డియం అంటాము. ఆ పెరికార్డియం అనేటువంటి పొర వాపుకు గురవుతుంది, తద్వారా గుండె ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది. సో గుండె పైన ప్రమాదపూరితమైనటువంటి పోటు, స్ట్రోక్ వచ్చేటువంటి లక్షణాలు చిన్న పిల్లల్లో కూడా కనపడతాయి. ఏది దీని యొక్క కాంప్లికేషన్ మూలంగా, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాంప్లికేషన్ మూలంగా లేట్ అయితే ఈ రకమైన కాంప్లికేషన్ వస్తుంది. డయాగ్నోసిస్ అలాగే మెడికేషన్ కూడా రైట్ టైంకి మెడికేషన్ స్టార్ట్ చేయకపోతే కూడా, ఇదంతా కూడా ఎంత తక్కువ టైం అంటే 1 నుండి 3 నెలల వ్యవధి. ఈ 1 to 3 months కల్లా సరైన ప్రాపర్ ట్రీట్మెంట్, సరైన ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళాలి. లేని క్రమంలో అది గుండె పైన కూడా కాంప్లికేషన్గా మారే ప్రమాదం ఉంటుంది. సార్ ఫస్ట్ గుర్తుపట్టిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుందండి. ఎవరికైనా, లేడీస్కైనా, జెంట్స్కైనా, పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పెద్దల్లో ఏ విధంగా ఉంటుందంటే, పెద్దల్లో జాయింట్ డిఫార్మిటీ అవుతుంది. జాయింట్ డిఫార్మిటీ అంటే ఇప్పుడు మనకు ఆ వ్యక్తికి కీళ్ళవాతం వచ్చిందండి. సో ఆ కీళ్ళవాతం వచ్చిన తర్వాత నొప్పులతో భరిస్తూ పెయిన్ కిల్లర్ మాత్రం వాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చేయికి నొప్పి వచ్చింది అనుకుందాం, ఇంకో చేయికి రావడానికి ఒక 10-15 రోజులు ఇటు పక్క కూడా నొప్పి వస్తుంది. ఈ పక్క నొప్పి వచ్చిందంటే ఈ పక్క నొప్పి రావడానికి ఒక 10 రోజులు తేడా. ఈ డిఫార్మిటీలు ఏమవుతుందంటే, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకోవాలన్నా పెయిన్ఫుల్గా ఉంటుంది, పెన్నుతో పట్టుకొని సంతకం చేయాలన్నా పెయిన్ఫుల్. అంటే ఈ వేళ్ళు దగ్గరికి రావు, ఫిక్సర్ అయిపోతాయి. అలా వేళ్ళు ఫిక్స్ అయిపోవడం కాకుండా వెన్నుపూస కూడా మొత్తంగా ఫిక్స్ అయిపోతుంది. వెన్నుపూసలో ఇలా బెండింగ్ పొజిషన్ అనేది ఉండదు. కింద కూర్చున్నప్పుడు మనం ఒక వస్తువును తీసుకోవాలంటే కూడా మన వల్ల కాదు. ఆ రకంగా పూర్తిగా వెన్నుపూస కంప్లీట్గా ప్రభావితం అయ్యేది ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతాల్లో. సో దీన్ని గుర్తించి సరైన టైంలో గుర్తించి మందులు అనేవి వాడాలండి. లేని క్రమంలో ఒక్కొక్క అవయవం పైన దీని ప్రభావం కనపడుతుంది. అంతేందుకు కనుగుడ్ల పైన కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు కళ్ళెమ్మట మనకు నీళ్లు రావాలి, అది సహజము. దుమ్ము ధూళి పడ్డప్పుడు నీళ్లు రావాలి, సహజము. లైట్ వెలుతురు బాగా ఎక్కువగా పడింది, రావాలి, సహజము. ఇక్కడ ఏంటంటే కళ్ళు బాగా తడారిపోతాయి, కంటి నుంచి నీళ్లు రావు, కంటెమ్మట ఒక చుక్క కూడా రాదు. విపరీతంగా దురద, మంట, ఎరుపు రంగుల్లో కళ్ళు మారిపోతాయి.
రెండవది శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. లంగ్స్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని ప్లూరా అంటాము. ఆ ప్లూరా అనేటువంటి పొర వాపుకు గురవుతుంది, తద్వారా గాలి పీల్చుకోవడము వదలడం కూడా పెయిన్ఫుల్గా మారుతుంది. ఇవన్నీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్లో లక్షణాలండి. అయితే మనం ఏమనుకుంటాము, శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది కాబట్టి అది ఆస్తమానేమో అనుకుంటాం. కంటికి సంబంధించి కళ్ళు దురదమంటే కంటి డాక్టర్ గారిని కలుస్తాం. కానీ ఈ కాజిటివ్ ఫ్యాక్టర్, ఏ కారణం చేత ఇవి కనబడుతున్నాయి, ఏ కారణం చేత కీళ్ళ నొప్పుల వల్ల అవి ముదిరివి కనబడుతున్నాయి. సో ఈ విషయాన్ని డాక్టర్ గారికి అట్లీస్ట్ పేషెంట్ స్వతహాగా కొంత కన్వే చేయగలగాలి. అప్పుడే డాక్టర్ గారికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుందండి. సార్ ఇది ఇప్పుడు వస్తుంది అని తెలుసుకున్నాం. అంటే దేనివల్ల, అంటే లైక్ ఫుడ్ ఏదైనా కరెక్ట్గా లేకపోతే వస్తుందా, లేకపోతే వాతావరణ ప్రాబ్లం వల్ల, అంటే వింటర్ సమ్మర్ ఇలా సీజన్ని బట్టి వస్తుందా, దేనికి ఇది కనెక్ట్? సో ఇలా అంటే వీటన్నిటిని కూడా మనము ఇడియోపతిక్ డిజార్డర్స్గా చెప్పుకుంటామండి మెడికల్. ఇడియోపతిక్ అంటే అన్నోన్ రీజన్ వల్ల, ఫలానా కారణము అని చెప్పడానికి కుదరని వాటిని ఇడియోపతిక్ డిజార్డర్స్ అంటాము. అయితే ఏవైతే కొన్ని కారణాలు మనం చెప్తున్నామో అన్నీ కూడా దగ్గరి లక్షణాలు మాత్రమే, పూర్తి స్థాయిలో దీనివల్ల అన్నేందుకు కావు, దగ్గరి లక్షణాలు. ఉదాహరణకు ఇప్పుడు కీళ్ల నొప్పులతో ఎవరు బాధపడుతున్నా కూడా వర్షాకాలము లేదా చలికాలంలో నొప్పులు పెరుగుతాయి. ఎందుకంటే ఆ టైంలో రక్త ప్రసరణ అనేది కాస్త స్తబ్దుగా డల్గా ఉంటుంది కాబట్టి కండరాలు ఎముకలు కొంచెం బలహీనంగా ఉండి నొప్పులు మొదలవుతాయి. సో అలా చల్ల వాతావరణం పెరిగినప్పుడు నొప్పులు రావడం అనేది సహజము. అలా కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ సీజన్ నొప్పులు వస్తూ ఉన్నాయంటే మాత్రము దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్గా కొంతమేర కన్సిడర్ చేయాలండి. దీనికి కూడా నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. కీళ్ళవాతానికి సంబంధించి రక్త పరీక్షల్లో RA ఫ్యాక్టర్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా కీళ్ళవాతం స్థాయి ఎలా ఉందనేది కొంతమేర మనం తెలుసుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా కూడా తెలుసుకోవచ్చు. డాక్టర్ గారి దగ్గర వెళ్ళని అవసరం లేకుండా సాధారణ బ్లడ్ టెస్ట్లో కూడా మనకు తెలుస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు డయాగ్నోస్ చేయడం అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ఒకటి, ఇంకా డాక్టర్ దగ్గరికి వస్తే ఏదైనా టెస్టులు రాస్తే దాని నుండి డయాగ్నోస్ అవుతుంది. సో సార్, మరి దీంట్లో మీరు PhD చేస్తున్నారు కదా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు అని మనం చెప్తున్నాం. కీళ్ళ నొప్పులు వేరు, వాతం వేరండి. నొప్పులు అంటే కేవలం జాయింట్కి మాత్రమే పరిమితమై ఉండి నొప్పి వస్తుంది. అదే పారాసిటమాల్ మాత్రం వాడితే వారం 10 రోజుల కల్లా తగ్గుతుంది. వాతంలో ఏంటి, నొప్పితో పాటు స్వెల్లింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఆ భాగాన్ని మనం టచ్ చేసినట్లయితే రెడ్డిష్గా కనబడుతుంది, టచ్ చేసినట్లయితే వేడిగా ఉంటుంది. అలా కలర్ మారింది, అలాగే వేడి సెన్సేషన్ తెలుస్తుంది, పైగా నొప్పి ఉంది. ఇలా 3-4 లక్షణాలు. ఆఖరణ డిఫార్మిటీ అంటే కదలిక అనేది పెయిన్ఫుల్గా మారడము. ఈ డిఫార్మిటీ ఇలా 4-5 లక్షణాలు కలిగి ఉంటే అది కీళ్ళవాతం. అయితే కీళ్ళవాతం ఉంది అని వ్యక్తిగతంగా మనం ఎలా తెలుసుకోవచ్చు? ఫలానా కూరగాయలు దీనికి పడవు. ముఖ్యంగా దుంప కూరలు, గోంగూర, వంకాయ ఇలాంటి కూరగాయలు తిన్నప్పుడు నొప్పులు పెరుగుతాయి. పెరుగుతాయండి. అలాగే దుంపకూరల్లో మనకు క్యారెట్, బీట్రూట్ ఆరోగ్యరీత్యా మంచిదని అవి తీసుకుంటుంటాం. అవి తిన్న తర్వాత కూడా ఈ నొప్పులు పెరుగుతాయి. తిన్న 2-3 గంటల్లో నొప్పులు పెరుగుతాయి. ఇది సూచన, కీళ్ళవాతం తాలూకు లక్షణాలు కనబడుతున్నాయి అనేందుకు వ్యక్తిగత సూచన. అయితే ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుందంటే, ఒకవేళ వ్యక్తికి ఆల్రెడీ షుగర్ ఉంది, షుగర్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు, అంటే జాగ్రత్త తీసుకోవట్లేదు లేదా మెడిసిన్స్ వాడట్లేదు, అప్పుడు అది కాంప్లికేషన్ అండి. షుగర్కి సంబంధించిన మందులు సరిగ్గా వాడకపోతే ఈ కీళ్ళవాతం అనేది అస్సలు అదుపులోకి అవ్వదు, చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. లివర్, కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యి ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దండి. రెగ్యులర్గా ఆ కండిషన్ నిర్ధారణ అయితే మాత్రము మెడిసిన్స్ వాడుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. సార్, ఇది మెడిసిన్ అది మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మన దగ్గరికి వచ్చే ముందే చాలామంది ఈ కండిషన్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ మెడిసిన్స్ని ఫస్ట్ న్యూట్రలైజ్ చేయడమే మన బాధ్యతగా చెప్పుకోవచ్చు. అంటే ఆ మందుల యొక్క దుష్ప్రభావాల్ని ముందుగా తగ్గించిన తర్వాతే మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని న్యూట్రల్ కావడానికి సుమారుగా 15-20 రోజుల వ్యవధి పడుతుంది. ఆ 20 రోజుల వ్యవధిలో దాని యొక్క దుష్ప్రభావాలు తగ్గిన తర్వాతే మనం ఇచ్చేటువంటి మెడిసిన్ అనేది యాక్ట్ అవుతుంది. అందుకే మనం మెడిసిన్ ఇవ్వగానే వెంటనే ఇంప్రూవ్మెంట్ రాదండి. ఒక 15-20 రోజులు మందులు వాడిన తర్వాతనే తేడా అనేది, దాని గుణం అనేది శరీరంలో కనపడుతుంది. ముందుగా తగ్గేటువంటి సూచన ఏంటంటే వాపులు తగ్గుతాయి. ఎక్కడైతే జాయింట్లో వాపులు ఉన్నాయో ఆ వాపులు తగ్గుతాయి. ఆ తర్వాత నొప్పులు తగ్గుతాయి. తర్వాత కదలికలు పెయిన్ఫుల్గా కాకుండా నార్మల్గా మారుతాయి. ఆ విధంగా ఉంటుంది. అంటే ఇదివరకు 4 మెట్లు ఎక్కాలంటే నొప్పిగా ఉండేటువంటిది ఇప్పుడు మెట్లు పర్వాలేదు, నొప్పి లేకుండా ఎక్కగలుగుతున్నాను అనేటువంటి పరిస్థితికి మనం మన మెడిసిన్ ద్వారా తీసుకురావచ్చండి.
అంటే మీ దగ్గర అడ్మిట్ అవ్వాలా సార్, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చా, ఎలా ఇది ట్రీట్మెంట్? రైట్ అండి. ఇదంతా కూడా డే కేర్ ప్రొసీజర్గానే చెప్పుకోవచ్చు. ఓకే. అడ్మిషన్ అక్కర్లేకుండా మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. అంటే కండిషన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే, అంటే 5 ఏళ్ల నుంచి ఉంది, 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్ అయినా పర్వాలేదు, మన మెడిసిన్ స్టార్ట్ చేసుకొని రెగ్యులర్గా వాడుకుంటూ పోతే చాలు. డే కేర్ ప్రొసీజర్ అంటే ఉదయంలో వచ్చి కాసేపు ఒక డాక్టర్ గారితో ఒక అరగంట 1 అవర్ పాటు పూర్తి హిస్టరీ తీసుకుంటాం. అంటే వారి యొక్క మానసిక అంశాలు, కుటుంబ నేపథ్యము, ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయి, వాటికి ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, సో ఆ మందుల ప్రభావం వల్ల ఏమైనా జరిగింది, ఇదంతా హిస్టరీ టేకింగ్ అంటాం అనమాట. సో దీంట్లో అనలైజ్ చేసి ఒక గంటన్నరలో మెడిసిన్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక రెగ్యులర్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు వాడుతూ ఉండాలి. మంత్లీ చెకప్ ఒకసారి మాత్రం డాక్టర్ గారితో టచ్లో ఉంటే చాలు. తప్పకుండా ఈ కండిషన్ నుంచి 100% బయటపడవచ్చు. ఎన్నేళ్ళు, 20 ఏళ్ల నుంచి రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వ్యక్తులైనా సరే మన మెడిసిన్స్ వాడిన తర్వాత పూర్తిగా దాని నుండి కోలుకునేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి. సార్ ఇప్పుడు మీరు 20 ఇయర్స్ అన్నారు కదా, 20 ఇయర్స్ నుండి ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చాడు సమ్ ప్రాబ్లంతో, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎన్ని మంత్స్లో అంటే క్యూర్ అవ్వచ్చు? 1 ఇయరా, 6 మంత్సా, 2 ఇయర్సా? రైట్ అండి. కేవలము 20 రోజుల వ్యవధిలో మార్పు చూపించవచ్చు. ఓకే. మార్పు అంటే గుణం కనబడుతుంది. ఓ 30% పర్వాలేదు అదే వాపులు తగ్గడం తగ్గడం. అవి. ఒక ఓకే. 30 to 40% చేంజ్ అనేది 20 డేస్లో కనబడుతుందండి. ఆ తర్వాత ఒక నెల, 2 నెలల నుంచి అలా కంటిన్యూగా వాడుతుంటే ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అంటే నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 20 రోజుల్లో ఖచ్చితమైన మార్పు కనబడుతుంది. ఇక కంటిన్యూ చేసుకోవాలంతే. కంటిన్యూ చేసుకుంటే 2 లాభాలు. పెద్దగా పెయిన్ కిల్లర్లు వాడనవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అక్కర్లేదు, ఇతర అవయవాల డ్యామేజ్ని మనం కాపాడగలుగుతాము. లివర్, కిడ్నీ కూడా డ్యామేజ్ కాకుండా కాపాడేందుకు మన మెడిసిన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలు వచ్చిందని చెప్పుకున్నాం కదండి, జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని. అలా పిల్లల్లో వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడుకోవడం వల్ల లాభం ఇదే, వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కూడా పెరిగినట్టుగా ఉంటుంది. ఇక జీవితాంతం ఏ కాంప్లికేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. సార్ ఈ ఆటో ఇమ్యూన్ ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్ కాకుండా ఇంకో రకమైనటువంటి ఆటోఇమ్యూన్ సమస్యను లూపస్ అంటాము. పూర్తిగా పదం చెప్పుకోవాలంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అంటాము. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి చర్మ సమస్య మొదలవుతుంది, ఫేస్ పైన చర్మ సమస్య మొదలవుతుంది, ముక్కుకు ఇరుపక్కల నల్లటి మచ్చలు స్టార్ట్ అవుతాయి. అవి కాస్త ఎరుపు రంగులో తర్వాత మారుతూ ఉంటాయి. ఇది నొప్పితో కూడుకొని ఉంటాయి. ఫేస్ వాపు వస్తుంది, విపరీతంగా ఒళ్ళు నొప్పులు, జ్వరము, కడుపు నొప్పి. అంటే సాధారణ జ్వరం తాలూకు లక్షణాలతో పాటుగా ఈ చర్మ సమస్య వస్తుంది. ఇది ఎంతకు తగ్గదు. వారము, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలైనా తగ్గదు. రోజు రోజుకి మందుల మోతాదు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేస్తే దీన్ని ల్యూపస్ అని నిర్ధారిస్తారు. అంటే ఈ ల్యూపస్ అనేటువంటిది కూడా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా మనం పరిగణిస్తాము. ఇక్కడ ఏంటంటే ఈ చర్మము, కండరాలు, జీర్ణ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా పాడవుతూ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా. ఓకే. శరీరంలో స్వతహాగా ఇమ్యూనిటీ తగ్గడం మూలంగా అన్ని రకాల వ్యవస్థలు ప్రభావితమైపోయి ఆరోగ్యం దెబ్బతింటూ పోతుంది ఈ SLE అనేటువంటి కండిషన్లో. దీంట్లో ఏమవుతుంది, ఆ వ్యక్తి సుమారుగా 1 నెలలోనే 8 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గుతారు. పెద్దగా ఏమో రీజన్ ఏం లేదు, సాధారణ జ్వరంలాగే కనిపిస్తుంది చూసేందుకు, కానీ నెల రోజుల్లో 10 కిలోల వరకు బరువు తగ్గుతారు. అలా అది కాంప్లికేషన్ దారితీస్తుంది. ఇక దాహం అనిపించదు, ఆకలి మందగిస్తుంది, ఎంతసేపు నీరసంగా పడుకోవాలనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఈ కండిషన్లో, లూపస్ అనేటువంటి కండిషన్లో కనబడతాయి. దీనికి చికిత్సా విధానంలో ఆధునిక వైద్యంలో చాలా వరకు పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్ మాత్రలు వాడుతూ ఉంటారు. అవి వద్దు అనుకున్న వాళ్ళు మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే చిన్నగా ఈ కంప్లైంట్ అనేది బయటపడుతుంది. కాంప్లికేషన్ కాకుండా కాపాడగలుగుతాము. భవిష్యత్తులో ఇంగ్లీష్ మందులు ఎక్కువ కాలంగా వాడకుండా తొందరగా రికవరీ అయ్యే విధంగా లూపస్ అనేది హెల్ప్ అవుతుంది. దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. కిడ్నీలు నెఫ్రైటిస్ అనేటువంటి సింప్టమ్కి దారితీస్తుంటాయి. అంటే కిడ్నీల యొక్క పనితీరు తగ్గిపోయి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. సాధారణ క్రియేటిన్ లెవెల్ వాల్యూ 1.5 వరకు ఉండాలి. ఈ కీళ్ల వాతం వచ్చినప్పుడు, ఈ SLE అనేటువంటి వాతం నొప్పులు వచ్చినప్పుడు క్రియేటిన్ అనేది 2, 3, 6, 7 వరకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా కిడ్నీ ఎక్కువగా దెబ్బతింటూ నొప్పులు విపరీతంగా వస్తాయి. అలాగే మీరు చాలామందిలో చూస్తుంటారు, క్యాన్సర్కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయిస్తూ ఉంటారు. అప్పుడు జుట్టంతా కూడా రాలిపోతున్నట్టుగా చాలామంది చెప్తుంటారు. అలా జుట్టు రాలిపోవడం అనేది ఈ SLEలో కూడా కామన్గా కనిపిస్తుంది. కంప్లీట్గా జుట్టు బాల్నెస్ అయిపోతుంది. అంటే ఆ వ్యాధి వచ్చిన వారం 10 రోజుల నుంచి జుట్టు రాలడం మొదలవుతుంది.
ఒక్క నెలలో కంప్లీట్గా తలంతా బోసిపోతుంది, కంప్లీట్గా బాల్నెస్ అనేది ఒక నెలలో తయారైపోతుంది. అలాంటి అరుదైన మొండి వ్యాధి ఈ ఎస్ఎల్ఈ. దీన్ని సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయలేదా ఒక 5 నుంచి 6 నెలలకు మించి మనిషి సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. 6 నెలలు దాటింది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదంటే బతకడమే కష్టం. అంత కాంప్లికేటెడ్ డిసీజ్ ఇవి. అయితే ఇవి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అండ్ మందులు వాడుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే వీటికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయా లేదా అనేది చాలామందికి తెలియదు. కాబట్టి మనం ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక వైద్యంలో ఉండేటువంటి మందులే కాకుండా మనం కూడా ఈ మెడిసిన్ ద్వారా మనం రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడేందుకు మనం సహాయపడగలుగుతాం. ఇది రెండవ విధానంలో మనం ల్యూపస్ అనేటువంటి వ్యాధి గురించి చెప్పుకున్నాం. ఇంకా రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉంటాయి. వాటిల్లో మనం మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేటువంటి కండిషన్ చెప్పుకోవచ్చండి. ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే ఒక రకమైనటువంటి పక్షవాతము మనందరికీ తెలిసింది ఏ విధంగా ఉంటుందంటే ఓ చెయ్యి ఒక కాలు పడిపోయింది అంటారు, లేవడానికి ఇబ్బందిగా ఉందంటారు, లేదా ఏదైనా నడుముకు గాయమైంది, యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి ఆ విధంగా డీలా అయిపోయారు అంటాం. కానీ ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేటువంటి వ్యాధులు ఏమవుతుందంటే రోజు రోజుకి పక్షవాతం పెరిగిపోతూ ఉంటుంది. ముందుగా కాళ్ళు కదలికలు ఇబ్బందికరంగా మారుతాయి, తర్వాత మోకాలు, తర్వాత తుంటి, అలా కింది నుంచి పై వరకు మొత్తం బాడీ అంతా కూడా పక్షవాతం లోనైపోతుంది. కదలిక చాలా అసలు ఇంపాసిబుల్. ఓన్లీ తల, సెన్సెస్, మాట, ఆలోచన వరకు పరిమితం. మెడ నుండి కింది భాగం అంతా పూర్తిగా పక్షవాతానికి లోనైపోతుంది. అది ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేటువంటి వ్యాధి. ఇది కూడా అరుదైన సమస్య. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. చాలా మొండిది, అరుదైనది. అయితే మనం సాధారణ పక్షవాతంలాగా దీన్ని డీల్ చేయలేము. సాధారణ పక్షవాతానికి మనం ఏదో మందులు ఇస్తుంటాము, కాస్త ఫిజియోథెరపీ చేయిస్తుంటాము, నిదానంగా రికవరీనే అవుతుంది. కానీ ఈ స్క్లీరోసిస్ విషయంలో అలా కాదండి. దానికి రైట్ మెడిసిన్స్ పడాలి. ఫిజియోథెరపీ చేయించకపోయినా కూడా రెగ్యులర్గా ఒక 5-6 నెలల పాటన్నా మందులు వాడుకోవాలి. అలా వాడితే ఇది ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కాంప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఒక్కొక్క పక్షవాతం, ఒక్కొక్క అవయవం పక్షవాతానికి లోనవుతుంది. అక్కడ ఏమవుతుందంటే అలా పక్షవాతం అవుతూ జీర్ణ వ్యవస్థ పక్షవాతం లోనవుతుంది. సో ఫుడ్ తిన్నామా జీర్ణ వ్యవస్థ కూడా పక్షవాతానికి లోనవుతుంది. అది సో ఇప్పుడు జీర్ణం అవ్వదు అంటే పేగుల కదలికలు ఉండవు, తీసుకున్న ఫుడ్ అంతవరకు ఆగిపోతుంది, స్టాగ్నెట్గా ఆగిపోతుంది. ఏ డాక్టర్ అయినా బలవంతంగా అయితే నెట్టలేరు కదా, ఆహారాన్ని కిందికి నెట్టలేరు కదా. సో అది అలా ఉండిపోతుంది. సో అక్కడ పక్షవాతం మొదలవుతుంది. తర్వాత నీళ్లు మింగాలి, ఫుడ్ తినాలి, అది లోపలికి వెళ్ళదు. ఇక్కడ గొంతులో కంప్లీట్గా కంజెస్టెడ్ అయిపోతుంది. అంటే పక్షవాతం ఒక రకమైన పక్షవాతంలోనైపోయి అవన్నీ కంటలు మూసుకుపోతాయి, ఆహారం లోపలికి వెళ్ళదు. అప్పుడు ఇంకెన్ని గంటలు బతుకుతారు మనిషి? గంటలే, రోజులు కూడా కాదు, గంటల వ్యవధిలోనే కొలాప్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఇది స్క్లీరోసిస్, మల్టిపుల్ స్క్లీరోసిస్, ఎంఎస్ అంటారు దీన్ని. అంటే మెడికల్ గుర్తుపట్టడం ఎట్లా? అదే అంటున్నాను కదా, ఈ లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కాళ్ళు చేతులు చచ్చుబడినట్టుగా అవుతున్నాయి, మొద్దుబారినట్టుగా అయినాయి, ఇబ్బంది కలుగుతుంది అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. సరే, ఇది కూడా ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, వంశపారంపర్యం కూడా? కనీసం 10 ఏళ్ల పిల్లలకు కూడా రావచ్చండి. తెలుగులో చెప్పాలంటే దీన్ని కండరాల క్షీణత అంటారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే దాన్ని కండరాల క్షీణత అనేటువంటి వ్యాధిగా చెప్తాము. ఏ వయసు వరకైనా రావచ్చు. మనం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళకు 60-70 ఏళ్ల వాళ్ళకు అదేం లేదు, 10 ఏళ్ల పిల్లలు కూడా రావచ్చు, 10 ఏళ్ల లోపు పిల్లలకు కూడా రావచ్చు. ఇది కూడా వంశపారంపర్యంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వంశపారంపర్యం లేకపోయినప్పటికీ కూడా అవకాశాలు ఉన్నాయి, కొట్టిపడేయలేము, ఉన్నాయి, అలా కూడా వచ్చే అవకాశం. అంటే దీనికి ఏంటి సార్ కారణం ఏంటి రావడానికి? చాలా వరకు కారణాలు వీటిలో చూసుకుంటే ఫుడ్ బార్న్ ఎలర్జీస్తో వస్తాయి పిల్లల్లో. అంటే వాటర్ కానీ ఫుడ్తో చేంజ్ వల్ల ఈ లక్షణాలు పిల్లల్లో కనబడతాయి. కానీ యుక్త వయసు దాటిన తర్వాత కారణాలు ఏం తెలియదు. ఏ కారణం చేతి ఇది అవుతుందనేది అస్సలు గుర్తించడం కష్టం. వచ్చింది కీళ్ళవాతం, అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని గుర్తించేందుకు చాలా కష్టంగా ఉంది అంటే అన్ని రకాల పరీక్షలు అయిపోయండి, ఇంకా నీకు చేసేందుకు లేవు అంటారు. లేవు, ఇంకా హైదరాబాద్కి వెళ్ళండి, ఇమ్యూనాలజీ సెంటర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి అంటారు. ఆ ఇమ్యూనాలజీ సెంటర్లు ఏంటంటే ఇలా అరుదైన వ్యాధులు, అంటే ఏ కారణం చేత వ్యాధి వస్తుందో తెలియదు కానీ రోజు రోజుకు మనిషి బలహీనమైపోతున్నాడు అన్నప్పుడు ఈ ఇమ్యూనాలజికల్ సెంటర్లో కొన్ని పరీక్షలు ఉంటాయి, ఒక ప్యానల్ పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఆ పరీక్షలు చేస్తే ఆ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు రక్త పరీక్ష, ఎక్స్రే లాంటిది కాకుండా మనకు వెన్నుపూసల నుంచి లిక్విడ్ని తీస్తారనమాట. సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటే ఒక చిన్నపాటి ఇంజెక్షన్ లాగా తీసుకొని నడుము వెన్నుపూసల నుంచి ఆ లిక్విడ్ని తీస్తారు, లాగి దాన్ని ల్యాబ్లో పరీక్ష చేసి చూస్తారు. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, మెదడు నుంచి ఏమైనా ప్రభావితమైతే వస్తుందా, ఈ పక్షవాతం గల కారణం ఏంటని తెలుసుకుంటారు. సో అలా పలు రకాల పరీక్షలు దఫాలుగా చేస్తే తప్పించి కారణం ఏంటో తెలియదండి. ఒక్కసారి గుర్తించామనుకోండి మందు సెలెక్షన్ కూడా ఈజీ అవుతుంది. కానీ చాలా వరకు కేసెస్లో ఏంటంటే గుర్తించడం కష్టం.
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం ఇప్పుడు రక్తహీనత చెప్పుకుంటాం. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అవుతుంది అనుకుంటాం. హిమోగ్లోబిన్ స్థాయి 7 గ్రామ్ పర్సెంట్ 8 గ్రామ్ పర్సెంట్ అయితే రక్తహీనత అనుకుంటాం. మొన్న ఒక కేసులో నేను చూశాను. అది పేగులకు సంబంధించిన క్యాన్సర్ కేసు. అందులో రక్తహీనత ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పేషెంట్కి ఆ మాట అంటే ఒప్పుకోరు. పరీక్ష చేయించుకోవాలండి మనం అంటే ఒప్పుకోరు. ఎందుకండి డాక్టర్ గారు అన్ని పరీక్షలు? సాధారణ రక్తహీనత కదా, బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది, క్యారెట్ తీసుకుంటే సరిపోతుంది, ఆకుకూరలు తీసుకొని ఎన్నో యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాయి, సరిపోతుంది కదా, పరీక్ష ఎందుకండి అని ఇతను వాదన నాతో. ఖచ్చితంగా పరీక్ష చేయించాల్సిందే, చేయిస్తేనే ఏదైనా నేను రాయగలుగుతా. పరీక్ష చేయించాడు. స్కానింగ్, ఎండోస్కోప్, కొలోనోస్కోప్ చూస్తే అక్కడ మనకు తేలిన అంశము క్యాన్సర్. అంటే పెద్ద పేగులో క్యాన్సర్. పెద్ద పేగులో క్యాన్సర్ ఏ విధంగా ఒక చిన్న గడ్డ రూపంలో వచ్చింది. ఆ గడ్డను తీసి డాక్టర్ గారు తీసి బయాప్సీకి పంపించారు. ఆ బయాప్సీలో తెలిసింది క్యాన్సర్ కణితి పేగుల్లో ఏర్పడింది. ఈ పేగుల్లో క్యాన్సర్ కణితి ఏర్పడడం మూలంగా ఈ వ్యక్తికి రక్తహీనతతో బాధపడుతున్నారు. అర్థమైంది కదండి. ఆ విధంగా రక్తహీనత కూడా మనం చిన్న విషయము, పర్లే ఆకుకూరలు తింటే సరిపోతుంది అనేందుకు కాదు. సో అది తెలుసుకునేందుకే డాక్టర్ ఉంది. అంత డెప్త్గా డీప్ అనాలిసిస్ చేసేందుకే డాక్టర్ ఉంది. మనకు తెలిసిన జ్ఞానం అంజీర్ పండు తింటే రక్తం వచ్చేస్తుంది, సమృద్ధిగా వస్తుంది, దానిమ్మ పళ్ళు 2 పూటలు తిన్నామా సూపరు అని మనం అనుకుంటాం. మరి డాక్టర్ ఎందుకు అంటే ఇందుకు, అంటే దాన్ని అనలైజ్ చేసి కారణం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని శోధించి దాని దిశగా ట్రీట్మెంట్ వెళ్తే ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాణాలతో బయటపడతాడు. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్. తప్పకుండా అండి. హలో అండి. హలో, నమస్తే సార్, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం, రమేష్. డాక్టర్ గారు వింటున్నారు సార్, చెప్పండి. సార్, మాకు ఒంటేళ్ళు ఒక్కోసారి కారం తగిలినా, మసాలా తగిలినా, ఓకే, నీకు ఎక్కువ తగిలినా ఒంటేలు రావు, బిగదీసేస్తాయి. రైట్. బిగదీసిన తర్వాత మజ్జిగ ఎక్కువ తాగి మళ్ళీ కొబ్బరి నూనె బొడ్డుకారి రాసుకొని కొంచెం బాగా నీళ్ళు తాగి అప్పుడు ఒంటేలు వస్తున్నాయి. రైట్ అండి. ఇట్లా ఓన్లీ దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి అదే ఇబ్బంది పడతా ఉన్నాం. రైట్ అండి. కేవలం ఎండాకాలమేనా, మిగతా టైంలో కూడానా? మిగతా టైంలో సార్, అది ఇంత ముందు మోషన్ లో నల్లంగా వస్తుంది నాకు. ఓకే ఓకే. అది అది చూపించుకున్నా ఇక్కడ. చూపించుకున్నా నాకు ఒంటేలు మాత్రం ఇదే ఇబ్బంది పడతాం. రైట్ అండి. కేవలం ఎండాకాలమే కదా? ఎండాకాలం అంటే సరే సార్, ఎండాకాలం కానీ మామూలుగా అయినా ఏమైనా వేడి కారం కానీ మసాలా కానీ తగ్గితే అదే ఓకేనండి. ఏ సీజన్ అయినా, ఏ సీజన్ లో అయినా అవుతుంది కదా అంటున్నా. అవుతుంది సార్. రైట్ అండి, మంచిది. కాల్ కట్ చేయండి, టీవీలో వినండి. రైట్ అండి. సో ఇప్పుడు దీన్ని మిక్చురేషన్లో బర్నింగ్ సెన్సేషన్ అంటాం. అంటే సాధారణంగా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సగటున ఒక వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 3 నుండి 5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. అయితే మనం అందరం ఒక అపోహకు లోనవుతుంటాము. తీసుకున్న నీళ్ళంతా కూడా యూరిన్ ద్వారానే వెళ్తుంది అనుకుంటాం, కానీ అస్సలు కాదండి. తీసుకున్న వాటర్ ఏదైనా కూడా చెమట రూపంలో బయటికి వెళ్తుంది, కన్నీళ్ళ రూపంలో బయటికి వెళ్తుంది, లాలాజలం రూపంలో బయటికి వెళ్తుంది, మోషన్ లిక్విడ్గా ఉండేప్పుడు మోషన్లో కూడా ఆ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం సరిగ్గా లేదు అన్నప్పుడు ఈ విధంగా యూరిన్ మంట రావడం కనబడుతుంది. ఇక రెండవ కారణము కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు కనబడుతుంది. సో ఇవి 2 ప్రధాన కారణాలండి. ఇక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ విధంగా మంట వస్తుంది అంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్ల వస్తుంది. బ్లాడర్ కింది భాగంలో ఒక చిన్న బాదం పప్పు సైజ్ అంత ఒక చిన్న గ్రంథి ఉంటుంది. దాన్ని ప్రోస్టేట్ గ్రంథి అంటాము. ఈ గ్రంథి వాపుకు గురవుతుంది. అది వాపుకు గురైనప్పుడు కూడా యూరిన్ అనేది మంటగా అనిపించడము, యూరిన్లో పదే పదే అంటే ఆగి రావడము, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఒకవేళ ఇప్పుడు మీ ఏజ్ అడగలేదు మాటల్లో, మీ ఏజ్ ఒకవేళ 50, 60 అలా ఉంటే మాత్రం ప్రోస్టేట్ తాలూకు పరీక్ష చేయించుకోండి. అదేమీ లేదు అంటే మాత్రము కిడ్నీలకు ఒకసారి స్కానింగ్ పరీక్ష చేయించండి. కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. దానికి అనుగుణంగా మందులు వాడితే ఈ ప్రాబ్లం శాశ్వతంగా తగ్గుతుంది. ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో అండి. హలో సార్, మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో టీవీ కట్టేసి నేరుగా నమస్తే మేడం. మేడం టీవీ ఆఫ్ చేసి మాట్లాడారు. నమస్తే అమ్మా, నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు, మా మనవరాలు ఇంట్లోకి వెళ్ళిపోదని 2 టాబ్లెట్లు వేసుకుందండి మొన్న. ఓకే. ఇప్పుడు అది నొప్పి వస్తుందంట, అవ్వలేదు, నొప్పి వస్తుందంటండి. ఏం టాబ్లెట్లు వేసుకుంది? అంటే ఇంట్లోకి బయట నెలని ఎక్కడికో గుడికి వెళ్ళాలని వేసుకుందంటండి. రైట్ అమ్మా, రైట్ అమ్మా.
దాని గురించి టాబ్లెట్లు వేసుకుంటే గురించి నొప్పి వచ్చేస్తున్నాడు, కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయండి ఇప్పుడు. రైట్ అమ్మా, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అంతేనా? అదే వేసుకుందండి, 2 వేసుకుంది. ఇంకా అంటే వేసుకున్నది బుధవారం లక్షవారం వేసుకుందంటండి. రైట్ అమ్మా, రైట్ అమ్మా, రైట్ దాని అమ్మా. గురించో మరి ఎందుకో మరి నొప్పి వచ్చి వాంతులు అవుతున్నాయి, ఏం చేయాలో కొంచెం పరిష్కారం చెప్తారానండి. తప్పకుండా అమ్మా, ఫోన్ కట్ చేసేయండి, టీవీలో వినండి. రైట్ అమ్మా. సో ఇప్పుడు నెలసరి డేట్ పోస్ట్పోన్ అవ్వడం కోసం ఏవో పూజా కార్యక్రమాలు, నేను నలుగురిలో అటెండెన్స్, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి మాత్ర మనం వాడుతూ ఉంటాం పోస్ట్పోన్ చేసుకునేందుకు. నెలసరి మాత్ర పోస్ట్పోన్ చేసుకునేందుకు 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం 4 రోజుల పాటు వాడుకుంటూ ఉంటాం. ఇది సహజమైన విషయం. అయితే మోతాదు 1 మాత్రే వేసుకోవాలి, 2 మాత్రలు వేసుకోకూడదమ్మా. ఇప్పుడు వేసుకున్నా కూడా ట్యాబ్లెట్ ఒకటే వేసుకోవాలి. దానికి 1 ట్యాబ్లెట్ 24 గంటలు పనిచేస్తుంది. ఆ 24 గంటలు అయిపోగానే ఇంకో మాత్ర వేసుకోవాలి. ఆ రకంగా చేయాలి. ఇప్పుడు 2 మాత్రలు వేసుకున్నారు కదా, కాబట్టి అది కొంచెం విరుగుడులాగా అయింది. పర్వాలేదు, ప్రమాదం ఏమీ లేదు. ఒక యాంటాసిడ్ మాత్ర వేసుకోండి. ఏదైనా యాంటాసిడ్ మాత్రం మీరు వేసుకోండి, తగ్గుతుంది. లేదు అంటే మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పాపకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది, కంగారేమీ లేదు, సరిపోతుంది. ఇక ముందు మాత్రం డాక్టర్ గారి సలహా లేకుండా, పర్యవేక్షణ లేకుండా 2 మాత్రలు 10 మాత్రలు వద్దమ్మా, అలా వాడకండి. రైట్. సరే, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో అండి. హలో మేడం, నా పేరు సుకన్య అండి. నమస్తే మేడం, చెప్పండి. నాకు 1 సంవత్సరం నుంచి కీళ్ళ నొప్పులు బాగుంటున్నాయండి. పులుపు తిన్నా, మామిడికాయ తిన్నా బాగా నొప్పులు వస్తున్నాయి, లేవలేకపోతున్నానండి. రైట్ అమ్మా. ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నావా మరి? ఏం వాడట్లేదండి, మామూలుగా పెయిన్ కిల్లర్స్ వాడాను కొన్ని రోజులు. ఫస్ట్ లో అయితే చికెన్ గున్యా జ్వరం అన్నారు. ఓకే. ఇప్పుడు 1 year నుంచి పోవట్లేదండి. రైట్ అమ్మా. మరి 1 year నుంచి ప్రాబ్లం ఉంది అంటున్నావు, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అంటున్నావు, మరి ఎందుకు డాక్టర్ని కలవలేదు, మందులు వాడలేదు? అంటే సార్ కొంచెం పరిస్థితి బాగాలేదండి, కొంచెం బాగా. పర్వాలేదమ్మా, అలాంటప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి కదా, డాక్టర్ని అయితే కలవాలి కదా. అక్కడ పోతే ఆ మందులు నాకు పడట్లేదండి, బాడీ అంతా వాపొచ్చి బాగా నీరు వచ్చి లావ్ అయిపోతున్నాను. రైట్ అమ్మా, మంచి, దాని గురించి చెప్తాను విను. ఓకే. సరే. రైట్ అమ్మా, కట్ చేసి టీవీలో విను, దాని గురించి చెప్తాను. ఒక విషయం అమ్మా, ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ఆరోగ్యం వేరు, డబ్బు వేరు. డబ్బు లేదు కదా అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతే వ్యాధి ఏది తగ్గదమ్మా. అడ్జస్ట్ చేసుకోనన్నా డాక్టర్ గారిని కలవండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది ఎవరి కోసం? మీకోసం, మీ ఆరోగ్యం కోసమే. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, పరిస్థితి బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. మరి వ్యాధి ముదిరిన తర్వాత ఏంటి? అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా. 1 year నుంచి కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నావు. పులుపు తింటే నొప్పులు విపరీతంగా వస్తాయి. ఇవన్నీ కూడా కీళ్ళవాతం లక్షణాలమ్మా. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతం లక్షణాల్లో ఈ లక్షణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అశ్రద్ధ చేస్తే 1 నుంచి 3 సంవత్సరాలకే అది ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు అశ్రద్ధ చేద్దామా. మనం పేమెంట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళలేని స్థితిలో ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి. అది కూడా కాదనుకోండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా ఉంటాయి అర్బన్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్, పిహెచ్సి అంటాము, కమ్యూనిటీ సెంటర్ అంటాము, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటాము, తర్వాత సిటీ లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇలా వెళ్ళి దానికి సంబంధించిన స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏ రోజున ఉంటుంది, కలవాలి. మన కోసం మనం వెళ్తున్నాం అని కలవాలి. ఎందుకంటే అమ్మా, ఫోన్ కాల్లో ఒక్కసారి నేను చూడగానే మన రిపోర్ట్స్ అన్నీ లేవు కదా అని చెప్పలేము. కాబట్టి ఒకసారి కలవండి. ఇదైతే కీళ్ళవాతం లక్షణాలమ్మా, అశ్రద్ధ చేయకండి. సరే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో మేడం, చెప్పండి. నమస్తే. స్టోన్ నొప్పి ఉంది. ఓకే. అది 5 సంవత్సరాల కింద ఒకసారి బ్లాస్ట్ చేసారు, మొన్న 6 నెలల క్రితం ఒకసారి బ్లాస్ట్ చేసారు. ఓకే. అయినా వస్తున్నాయి. మేము వచ్చిందంటే భయం అవుతుంది, ఎంత సైజ్ ఎంత చాలా నొప్పి వస్తుంది. లాస్ట్ టైం సైజ్ ఎంత ఉందండి? 9 మీద ఉంది. 9 mm ఉంది. 9 mm అంటే ఎక్కువనే కదమ్మా. మరి లాస్ట్ టైం ఎప్పుడు బ్లాస్ట్ చేశారు మీకు అమ్మా? అవి రాకుండా ఉండడానికి ఏం తినాలి? తప్పకుండా చెప్తానమ్మా. రైట్, ఫోన్ కట్ చేసి వినండి. సాధారణంగా మనకు ఈ యురేటర్ అంటాము, మూత్రనాళం పై భాగంలో ఉండేటువంటి నాళము సైజే 3 mm ఉంటుంది. 3 to 6 mm వరకు ఉండేటువంటి స్టోన్స్ అనేవి చాలా వరకు కరిగిపోతాయి. 9 mm స్టోన్ అనేది చాలా పెద్ద స్థాయి స్టోన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా అలా ఉంటే లక్షణం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ అనేది కండిషన్ వస్తుంది. అంటే కిడ్నీ వాపుకు గురవుతుంది. అది ఎక్కువ కాలంగా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక మీ ప్రశ్న, డైరెక్ట్ ప్రశ్న, ఏం తింటే కిడ్నీలో రాళ్ళు రావు, ఏం తినకూడని ఉంటే అనేది ప్రధానంగా తెలుసుకుందాం. ఏం తినకూడదు ముందుగా. టమాటాలు, ఆకుకూరలు కలిపి తినకండి. ముల్లంగి, కాలీఫ్లవరు, క్యాబేజీ తినకండి, అస్సలు తినకండి. ఎవరికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే తత్వం ఉన్న వాళ్ళు అస్సలు తినకండి.
టమాటాలు ఆకుకూర ఏ రకమైన ఆకుకూర అయినా తినకండి. కాలీఫ్లవర్, ముల్లంగి, క్యాబేజీ. దుంప కూరలు ఎప్పుడు తిన్నా ఉడకబెట్టినవి మాత్రమే తినండి. అంటే క్యారెట్, బీట్రూట్ పచ్చివి కూడా మనం తింటుంటాం. అలా కాకుండా ఉడకబెట్టిన దుంప కూరలు మాత్రమే తినండి. సగటున రోజుకు ఒక 3 లీటర్ల వాటర్ తాగండి. చలవ చేసేందుకు సబ్జా గింజలు, చియా సీడ్స్ లాంటివి వాటర్లో వేసుకొని ప్రతిరోజు 1 లీటర్ తాగండి. అరగంట పాటు నడక ఉండేలా చూసుకోండి. కిడ్నీలో రాళ్ళు రావు. ఒకవేళ వచ్చింది అనుకోండి, సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడండి. ఇవి జాగ్రత్తలు చేస్తే సరిపోతుందమ్మా. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా ఉన్నారు సార్. హలో అండి. హలో హలో అమ్మా చెప్పండి. అమ్మా నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మా మిసెస్కి అండి ఓకే సట్టగా నుంచి కింద వరకు నైట్ అండి, ఓకే పగలు ఉండదండి. ఆ, ఓ రావుతుంది, తిమ్మిదిగా ఉంటుందని రోజు ఏ టాబ్లెట్స్ వేస్తున్నామండి. రోజు అదే బాధ అండి, తగ్గట్లా. రైట్ అండి. ఏమన్నారు డాక్టర్ గారి దానికి దగ్గరికి? ఏం చేస్తే బాగుంటుందని తమ సలహా అడుగుతున్నాను. తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారండి? అండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఏమన్నారు? సైలెంట్గా అన్నారు కదండి, దానికి సంపద మన మందు ఇచ్చారు, అయినా తగ్గదా. రైట్ అండి. ఈ ప్రాబ్లం ఎంత కాలంగా ఉంది? ఒక 3 months నుంచి ఉంది, 3-4 months నుంచి ఉంది. రైట్ అండి, మంచిది. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, చెప్తాను. ఆయ్. రైట్ అండి, కట్ చేయండి. సరే, ఇప్పుడు ఇక్కడ సయాటికా ప్రాబ్లం ఏంటంటే డిస్క్ ప్రాబ్లం అండి. అంటే వెన్నుపూసలో ఉండేటువంటి ఎముకల మధ్య ఉండే డిస్క్ అనేది స్థానభ్రంశం చెందినప్పుడు నరం పైన కలిగేటువంటి ఒత్తిడి వల్ల వచ్చేటువంటి నరపు నొప్పిగా మనం చెప్పుకోవచ్చు. బాడీలో అతిపెద్ద నరాన్ని సయాటిక్ నర్వ్ అని అంటాము. అది నడుము నుంచి పాదాల వరకు ఉంటుంది. నడుం భాగము, బటక్స్ రీజను, తొడ వెనక భాగము, పిక్కలు, పాదం వరకు ఉంటుంది. అలా ఆ దారి పొడుగునా కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉంటే దాన్ని సయాటికా నొప్పి అంటాము. ఇది కండిషన్ విషయము. ఇక ఇది 3 నెలలకు మించి ఉంది అంటే చాలా మొండిగా అయిందని అర్థం. సయాటికా నొప్పికి ఎక్సర్సైజెస్ ఉంటాయి, మంచి ఎక్సర్సైజులు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వీడియోలో చెప్పలేం కాబట్టి ఒకసారి వీడియోస్ ప్రత్యేకించి ఉంటాయి, చూడండి. దీంతోపాటు మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అత్యంత తక్కువ, కేవలం 1 నెల నుంచి 2 నెలల వ్యవధి పాటు మందులు వాడుకోండి. ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటపడతారు మీ మిస్సెస్. ఇక తనకి ఏమైనా షుగర్, బీపీ ఇలాంటి కంప్లైంట్స్ అని ఉంటే అవి మాత్రం అదుపులో పెట్టుకునేలా చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. సార్, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే క్లియర్గా ఉంటుందండి. హలో హలో హలో, వింటున్నానండి, చెప్పండి. మాట్లాడతారా? చెప్పండి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి చెప్పండి. కొంచెం నాకు మోకాలు నొప్పులు ఉన్నాయండి. మోకాలు నొప్పులు, ఓకే వయసు 70 ఉన్నాయి. ఓకే. ఈ ఆకులు కషాయాలు వాడొచ్చండి, జామర్ కానీ రాగి కానీ. తప్పకుండా చెప్తాను. మీ వయసు ఎంత అండి? కానీ అయ్యా, మీ వయసు ఎంత అండి? ఈ ఆకులు కషాయాలు ఉదయం అరగడుపున వాడొచ్చా? వాడుకోవచ్చండి, వాడొచ్చండి. వాడొచ్చండి. రైట్, తాటి బెల్లం వేసుకుని. అదే అదే రైట్ అండి, రైట్. దాని గురించి చెప్తానండి. ఇప్పుడు మనకు చాలామందికి ఆధునిక వైద్యం వల్ల విరక్తి కలుగు, ఆ వైద్యం నచ్చకనో, ఖర్చు ఎక్కువనో, అపోహలో, భయాలో, ఆందోళనలో ఎన్నో రకరకాల కారణాల చేత వాటికి దూరంగా ఉండేందుకు రాగి ఆకులు, జామాకులు, అల్లనేరేడాకులు అలాంటివి ఏవో కషాయాలు చేస్తూ పోతుంటాం. ఎవరో ఒకరు చేశారు, అది బాగుంది, ఇంకొకరికి చెప్పారు. ఇప్పుడు ఇతను చెప్పేది ఏంటంటే తనే వైద్యుడిగా ఫీల్ అయిపోతూ చెప్తుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం వేరుంటుంది. ఆ ఆకుల్లో ఉండేటువంటి వైద్యానికి సంబంధించి మందు ఔషధ గుణం ఉంటుంది. వాటిని ఆల్కలైడ్స్ అంటారు. ఏ మోతాదులో తీసుకోవాలి అనేది చెప్పే వ్యక్తికి తెలియదు, తీసుకునే వ్యక్తికి తెలియదు. అప్పుడు ఎక్కువగా అది బాడీలో అక్యుములేట్ అయితే ఏమవుతాయి? కిడ్నీలు పాడవుతాయి. షుగర్ ఒకవేళ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్ అవుతుంది కాబట్టి ఈ రాగాకులు, కషాయాకులు ఫస్ట్ విషయం ఏంటంటే నొప్పులకు పనిచేయవు. ఏదో సరదాగా కాలక్షేపానికి ఏదో చేస్తున్నామని మనం ఒక సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యి మందులు వాడుకోవడానికి తప్పించి అవి ఏ ఉపయోగం ఉండదు. మీకు అది హుషారుగా అనిపిస్తే చేసుకోండి తప్పించి కీళ్ళ నొప్పులకు అది చికిత్స కాదండి. కీళ్ళ నొప్పుల మీద అది ప్రభావితం కాదండి. సంబంధించి డాక్టర్ని కలవండి. ఇంకో కాలర్ ఉన్నారు సార్. హలో అండి. హలో, నమస్తే అండి మేడం. నమస్తే మేడం, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడతాను. అమ్మా తప్పకుండా చెప్పండి అమ్మా. నమస్తే సార్. అమ్మా నమస్కారం, చెప్పండి. సార్, నాకు
గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే. కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నవి. ఓకే. 10 years బ్యాక్ అయితే సర్జరీ జరిగింది, అప్పటి నుంచి ఇలాగా ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు హెర్నియా టైప్ వస్తే జాన్యువల్ స్కోప్ పెంచుతున్నా. రైట్ అండి. గ్రేడ్ 1 అన్నారు, రైట్ అండి. నాట్ బ్యాడ్ అన్నారు. ఓకే. అయితే మసిల్స్ అయిపోతున్నాయి సార్, రెడ్డిష్ గా అటెండ్ అవ్వడం అనేది కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే. ఎక్కువ సమస్యలతో ఉన్నాను, అది దానివల్ల గొంతు అంతా బర్నింగ్ అయిపోతుంది డాక్టర్. ఓకే. ఓకే. అది ఒకటి, దానివల్ల చెవులు వినపడతలేదు, తలంతా బరువుగా అయిపోయి బరువు. మైగ్రేన్ సైనస్ కూడా ఉన్నది. రైట్ అమ్మా. ఎక్కువ సఫర్ అవుతున్నాను, నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంట్లో, దేనికి వెళ్ళక వైద్యానికి. అయ్యో. సార్ దానివల్ల ఇప్పుడు చెవులు 1 month నుంచి అసలు వినపడుతున్నారు సార్. అయ్యో. అది రషిలాగా బ్రెడ్ లా వస్తుంది. మీరు చెప్తా ఉంటారు కదా, అది పైకి అవునవునమ్మా. లోపలికి ఏమన్నా హోల్ పడిందా లేకపోతే బ్రెయిన్ కి అవును. వెళ్తుందా. అవునమ్మా. అవును. ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా తలంతా ఇచ్చేసినట్టుగా పడిపోతున్నట్టుగా తలంతా బరువుగా ఉంటుంది సార్. రైట్ అమ్మా. ఇవంతా మొదట ఏంటి అదే పొట్ట, దానివల్ల గొంతుకు వస్తూ, దానివల్ల ఏంటి అలా చెవులు అల్సర్ అయిపోతూ మౌత్ అంతా ఆల్రెడీ స్టోన్స్, హెర్నియా అంటారు, ఇవన్నీ ట్రీట్మెంట్ ఉంటుంది సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా తప్పకుండా చెప్తాను. ఓకే సార్. రైట్ అమ్మా, కట్ చేయండి. అమ్మ, మీరు చెప్పినటువంటి లక్షణాలు చెవిపోటు, చెవు వెనికిడి సమస్య, మైగ్రేను, సైనసైటిస్, గాల్బెడల్లో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్, వీటిల్లో ఎక్కువసేపు మనం ఏం మాట్లాడుకోగలడం కష్టమమ్మా. ఇవన్నిటికీ మీరే అంటున్నారు డాక్టర్ దగ్గరికి చూపించట్లేదు మీ ఇంట్లో వాళ్ళు అని. మరి ఎందుకు సఫర్ అవుతున్నారు అంతలా? సరే, చూపించట్లేదు, కనీసం వారానికి ఒకసారి ఎప్పుడో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళాలి కదమ్మా. ఇన్ని సమస్యలు పెట్టుకున్నారు. గాల్బెడల్లో రాళ్ళు పెరిగితే ప్రాణాంతకంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ళు పెరిగితే సైజు కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. చెవిలో ఆ చీము నీరు కంటిన్యూస్గా వస్తూ ఉంది, దాన్ని అశ్రద్ధ చేసామనుకో శాశ్వతంగా డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉందమ్మా. వెనికిడి లోపం శాశ్వతంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి మీరే చెప్తున్నారు, సమస్య ఉంది అంటున్నారు, అశ్రద్ధ చేస్తున్నాం మా ఇంట్లో అని కూడా అంటున్నారు. ఎలా? మరి నేనేమో డాక్టర్ని అయ్యాను, కానీ ఇంత దూరం ఉన్నాను, ట్రీట్మెంట్ చేద్దామన్నా కూడా మీరు నాకు అదుపులో లేరు, ఎలా చేద్దాం మరి? కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. గాల్బెడల్ స్టోన్స్ మాత్రం అత్యంత ప్రమాదము. మీరు చెప్పిన అన్ని అంశాల్లో గాల్బెడల్ స్టోన్ మాత్రం ప్రమాదం. కలవండి ఒకసారి డాక్టర్ గారిని. సార్, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక డాక్టర్గా ఈ డిసీజెస్ గురించి? సో అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ అనుగుణంగా చెప్పుకోవాలంటే, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో ఎవరు సఫర్ అయినా సరే వీటికి మన దగ్గర మంచి పరిష్కారం ఉంటుంది. వాటికి మందులు వాడి అలసిపోతున్నాం, వాటికి రకరకాల కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతున్నాం అనేటువంటి వ్యక్తులకు మన దగ్గర రెగ్యులర్ మెడిసిన్స్ వాడితే వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడతారు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా మన మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకోండి. రాలేని వ్యక్తులకు పోస్టల్ సర్వీస్, కొరియర్ ద్వారా కూడా మందులు పంపిస్తాయి. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే దీని కామెంట్ సెక్షన్లో, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే లింక్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ కాల్ ద్వారా ఫర్దర్ మాట్లాడండి. మెడిసిన్స్ కూడా కొరియర్ ద్వారా మీకు పంపించబడతాయి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతో తెలియని కొత్త విషయాలు ఎన్నో, వాటికి అసలు ఎలా వస్తాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి మరి డాక్టర్ శ్రీనాథ్ గారు ఎంతో చక్కగా తెలియజేశారు. తొందరగా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే పరిష్కారం ఎలా ఉంటుంది, డిలే చేస్తే పేషెంట్కి ఎన్ని ఇబ్బందులు అవుతాయి, ఎంతో చక్కగా తెలియజేశారు. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.